తెలంగాణ కేబినెట్ 4 కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. సోమవారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగగా తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు, విద్వేషపూరిత నేరాల నిరోధక బిల్లు, గిగ్ వర్కర్ల బిల్లు, తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ప్రజాప్రతినిధులు, ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కట్ చేసే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొచ్చే బిల్లు రూపకల్పనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ మంత్రివర్గం నిర్ణయించిందంటే మనం వార్త వస్తున్నామండి. దీంతో పాటు అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు కూడా దానికి కూడా ఆమోదం తెలిపింది. అంటే వామన్ రావు హత్యకి సంబంధించి అంటే ఇక ఈ మధ్యలో చాలా వరకు కూడా అడ్వకేట్ల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళ మీద హత్యాయత్నాలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు కొడుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి కొన్ని ఏళ్ళుగా అడ్వకేట్లు మాకు రక్షణ కావాలి, అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు యాక్ట్ తీసుకురండి అని చెప్పి చాలా రోజులుగా వాళ్ళు ఉద్యమం చేస్తారు, పోరాడుతారు. ఎటకొలకు ఆ బిల్లు కూడా ఆమోదం తెలిపినట్టు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గిగ్ వర్క్లకు సంబంధించి తల్లిదండ్రులను పట్టించుకోకపోతే అది ప్రజాప్రతినిధులైనా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, మంత్రి అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, ఎమ్మెల్సీ అయినా సరే, ఎంపీ అయినా సరే, ప్రైవేటు ఉద్యోగి అయినా సరే, ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే, ఎవరైనా సరే తల్లిదండ్రులను పట్టించుకోకపోతే, వాళ్ళ బాగోగులు చూడకపోతే వాళ్ళ జీతాల నుంచి 15% కట్ చేసి వాళ్ళకు అప్పగింపే బిల్లు తీసుకొచ్చారు. సో అది మంచి బిల్లే. అది ఇక రోహిత్ వేముల చట్టం కూడా తీసుకొచ్చే బిల్లు రెడీ డ్రాఫ్టింగ్ చేస్తున్నారట. సో ఈ రోహిత్ వేముల అంటే ఇక కళాశాలలో పెద్ద పెద్ద యూనివర్సిటీలలో కుల వివక్షకు సంబంధించి దానికి సంబంధించి ఒక బిల్లు తీసుకొస్తున్నట్టు మనం వార్త వస్తూ ఉన్నాం. సో ఇంకే చూద్దామండి. సో ఏమంటున్నాడు, ఏంది ఆ బిల్లు, ఏంది ఆ కథ ఏందో. ఇక్కడ నోరు జారితే జైలుకే. విద్వేషపూరిత ప్రసంగాలు, విద్వేషపూరిత నేరాలు నిరోధక బిల్లు, తెలంగాణ ఎయిడ్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు 2026ను మంత్రివర్గం ఆమోదించింది. మత సామరస్యానికి భంగం కలిగించే పోస్టులు, అల్లర్లు, ఘర్షణలు ప్రేరేపించే ప్రసంగాలను కట్టడి చేసేందుకు ఈ బిల్లును రూపొందించారు. బాధ్యులపై కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటారంటూ మనం చూస్తూ ఉన్నాం. సో అదేవిధంగా వృద్ధాపంలో ఉన్న తల్లిదండ్రులను ఆదరించిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల వేతనాల నుంచి 15% లేదా 10% అంటే 10,000 ఏది తక్కువ అయితే ఆ మొత్తం ప్రతి నెల తగ్గించి ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు అందజేస్తారు. ఇందుకు సంబంధించిన బిల్లును మంత్రివర్గం ఆమోదించింది అంటూ మరొక మనం వార్త వస్తూ ఉన్నాం. గిగ్ ప్లాట్ఫామ్ కార్మికుల సంక్షేమం భద్రత కోసం రూపొందించిన తెలంగాణ ప్లాట్ఫామ్ బెస్ట్ గిగ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ యాక్ట్ 2026 బిల్లును కేబినెట్ ఆమోదించింది. రాష్ట్రంలో దాదాపు 4.2 లక్షల నుంచి 2 లక్షల మంది గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ బేస్డ్ వర్కర్స్ ఉన్నారు. కొత్త బిల్లు ప్రకారం వర్కర్స్ రిజిస్ట్రేషన్తో పాటు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తారు. ఈ బిల్లు ప్రకారం గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు, సామాజిక భద్రత లభించడంతో పాటు వారి సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేయడంతో హక్కులను రక్షణ కల్పిస్తుందంటూ మరొక బిల్లు చూస్తున్నాం. తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను కట్టడి చేసేందుకు, వారికి రక్షణ కల్పించేందుకు ఈ బిల్లును రూపొందించారు. గతంలో జరిగిన అడ్వకేట్ దంపతులు వామన్ రావు హత్యల నేపథ్యంలో మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విద్యాలయాల్లో కుల వివక్షను నియంత్రించేందుకు ఉద్దేశించిన రోహిత్ వేముల చట్టం విధి విధానాల రూపకల్పనకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రివర్గం ఉపసంఘం సభ్యులుగా మంత్రులు దామోదర్ రాజనరసింహ, దుద్దిల శ్రీధరబాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లు నియమించారు. సో హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న 69 కిలోమీటర్ల మెట్రో వ్యవస్థను ఎల్ఎన్టీ కంపెనీ నుంచి స్వాధీనం చేసుకునే చర్యలు వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో చేపట్టిన కులగణను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదికను కేబినెట్ ఆమోదించింది. ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కమిటీ నివేదిక తయారు చేస్తుంది. సో ఇదండి ఈ కేబినెట్ ఆమోదించిన బిల్లులు, వాటి నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి. సో ఇది